కొంతమంది మంత్రివర్గుల దగ్గరికి పోయి అంతా మేమే చేస్తాం, ఇది కాలయాపన చేసే ప్రయత్నమా, దీన్ని ఇంకో సంవత్సరం దాకా తీసుకుపోదామనేటువంటి ఆలోచన. మీకు దగ్గరైన క్యాండిడేట్లను పెట్టి కార్మికులను ఇబ్బందుల్లో పెట్టి సమ్మె కాదు, సమ్మెను విచ్ఛిన్నం చేస్తాం, మా వాళ్ళు డ్యూటీలు చేస్తారు. అశ్వత్థామరెడ్డి బీజేపీ పోయిండు, 3.5 కోట్లు కొల్లగట్టుకుపోయిండు ఆర్టీసీ కార్మికులై. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలతో మరోసారి ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలు కావడం జరిగింది. ఏదైతే యూనియన్ల ఎన్నికల తర్వాతనే విలీనానికి సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని కూడా చెప్పిన నేపథ్యంలో దీనిపైన మాట్లాడటానికి టీఎంయూ జనరల్ సెక్రటరీ అలాగే జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి గారు. సార్ చెప్పండి, మీరేమో విలీనానికి సంబంధించి తొందరగా ప్రాసెస్ చేయమంటున్నారు, కానీ పొన్నం ప్రభాకర్ గారేమో ఎన్నికలు అయిపోయిన తర్వాతనే చేస్తామంటున్నారు. దీనిపైన ఏమంటారు? వాళ్ళ గతంలో మేము ఎప్పుడైతే ఆ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టినప్పుడు క్లియర్గా చెప్పినాము, మాకు ఎన్నికలు కావాలి, తర్వాత మెర్జర్ కావాలి, పిఆర్సీలు కావాలి, డ్యూస్ కావాలని చెప్పినాం. వాళ్ళు 2.5 సంవత్సరాలు అయినప్పటికీ మరి మేము చేసిన పోరాటం కావచ్చు, జేఏసీ పోరాటము, జేఏసీ ఇచ్చిన సమ్మె నోటీసు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం స్పందించి చర్చలకు ఆహ్వానించి 5 మినిస్టర్లు 4 ఐఏఎస్లతోటి కమిటీ చేసి మరి ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరికలు తీరుస్తామని చెప్పి అభయం ఇచ్చింది. శంకర్ గౌడ్ కూడా ఆ రోజు అఘాయిత్యం చేసుకొని చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా కలిసి వచ్చి మరి వాళ్ళు ఇచ్చిన తర్వాత వెంటనే ప్రక్రియ స్టార్ట్ కావాలనుకున్నప్పుడు ఎన్నికలు అని చెప్పి కొంతమంది, అంటే యూనియన్కి సంబంధం లేని వ్యక్తి ఆ ఎన్నికలు పెట్టిన తర్వాత వాళ్ళని పెట్టాలని చెప్పారో చెప్తే, నేను ఐఏఎస్ కమిటీలో మేమంతా జేఏసీగా చెప్పినాం, నేను కూడా ఆ రోజు చెప్పిన, ఇవాళ ఎన్నికలు పెడితే తాత్సారం అవుతుంది, ఎన్నికల వలన ప్రయోజనం ఉండదు, ఎన్నికలు వచ్చినా కానీ అపాయింటెడ్ డే మీరు ఇస్తున్నారు కాబట్టి అపాయింటెడ్ డే ప్రకటించి విధి విధానాలు కంప్లీట్ అయిపోతే ఆ యూనియన్లు ఉండవు, అసోసియేషన్లు వస్తాయి, కాబట్టి పెట్టి కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇమీడియట్గా మీరు ఈ ప్రక్రియని కొనసాగించాలన్నాం. ఆనాడు మరి మన ఐఏఎస్ల కమిటీ కూడా కూర్చుంది, అక్కడ వాళ్ళంతా కూడా రాసుకోవడం జరిగింది. దాని తర్వాత మరి గౌరవ మంత్రి గారు ఏమో లేదు నేను యూనియన్లే పెడతా, మీకు ఇప్పుడు ఇచ్చే పరిస్థితే లేదు, 2వ తారీఖు సాధ్యం కాదు అని చెప్పడం జరిగింది. ఇంటికి పోతే అది కరెక్ట్ కాదు సార్, మీరు ఇచ్చిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కలిసినప్పుడు మాట చెప్పిండ్రు, మేడే సందర్భంగా మాకు అపాయింట్మెంట్ కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా జూబ్లీహిల్స్ వారి ఇంటికి పిలిపించి అన్ని సంఘాలు, అసోసియేషన్లు, జేఏసీ, నాన్ జేఏసీతో చర్చలు చేసిండ్రు. అప్పుడు మేము మా చైర్మన్ వెంకన్న నేను కూడా లెటర్ ఇచ్చినాం సార్కి, మాకు ఇప్పుడున్న పరిస్థితులలో యూనియన్లు ముఖ్యం కాదు సార్, యూనియన్లు వద్దు, మాకు కేవలం అపాయింటెడ్ డే లేట్ అయిపోయింది, ఆ ప్రక్రియ స్టార్ట్ చేసి కమిటీ విధి విధానాలు పెట్టండి, అవసరమైతే ఇప్పుడున్న జేఏసీలో కొంతమందిని మిగతా వాళ్ళని కూడా కమిటీలో ప్రతినిధులు పెట్టి ఐఏఎస్లతోటి ఇచ్చేస్తే మేము స్టడీ చేసి ఇమీడియట్గా అయిపోతాం, ఒక టైం పెట్టాలని చెప్పి మేము చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పానంటే, మీకు ఏది కావాలి, యూనియన్లు కావాలన్నా ఇది కావాలన్నా ఏ విధంగా కావాలనో మెజారిటీ మీరు రాసిచ్చిన దాని మీద చర్య తీసుకుంటాం అని వారు గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా మేమంతా కూడా మళ్ళీ మే 2వ తారీఖు నుంచి అందరం జేఏసీగా రాసిచ్చినాం, నాన్ జేఏసీ సోదరులు రాసిచ్చారు, అసోసియేషన్ల సోదరులు రాసిచ్చారు, మాకు విలీనమే ముఖ్యము, విలీనమే ముద్దు, ఎన్నికలు వద్దు అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ప్రభుత్వానికి ఇక ఇంట్రెస్ట్ ఏముంటుంది, కార్మిక ఇంట్రెస్ట్, కార్మిక ప్రయోజనాలు, కార్మికుల కోరికలు తీరుస్తా అనుకున్నప్పుడు ఇవి తీర్చాల్సిన పని ఉంది కదా. మరి అట్లా కాకుండా మంత్రి గారేమో ఆ విధంగా చెప్పి నిన్న అయోమయానికి గురి చేసిండు. నిన్న మరి ఎలక్ట్రిక్ బస్సుల ఓపెనింగ్లో వారు ఇది ఎవరు అడగలేదు, ఎవరు అడగకుండానే వారు ప్రతిసారి అదే చెప్తా ఉన్నారు, ఎన్నికలే ముందు పెడతా, ఇప్పుడు కాదు అంటే ఇది కాలయాపన చేసే ప్రయత్నమా, దీన్ని ఇంకో సంవత్సరం దాకా తీసుకుపోదామనేటువంటి ఆలోచన ఉందా, మరి ఏముందో తెలియదు. అది మంత్రి గారు చెప్పాలని మీ ద్వారా నేను మంత్రి గారిని క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్టు వాస్తవం మీ మనసులో ఏముందో చెప్పండి. రెండోది, గౌరవ మరి మినిస్టర్లు 5 మినిస్టర్లు, అందులో కూడా ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మరి శ్రీధర్ బాబు గారు, అట్లాగే మిగతా 5 మినిస్టర్లు 4 ఐఏఎస్లు ఉన్నప్పుడు వాళ్ళందరి అభిప్రాయం మీకుందా, మీది సపరేట్ ఉందా అనేది కూడా ఇలా కార్మికుల్లో నిన్న మీరు అన్న దాని ప్రకారం అనుమానం వచ్చింది, దాన్ని నివృత్తి చేయాలి. రెండోది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని మీద మీరు స్టాండ్ అయి ఉన్నారా లేరా అనేది కూడా నేను అడుగుతా ఉన్నా. దాని మీద మీరు స్టాండ్ అయితే చెప్పండి, లేదంటే మళ్ళొకసారి మీరు మంత్రులు మీరు మాట్లాడుకొని అసలు ప్రభుత్వ విధానం ఇట్లా ఏముందనేది మరి మళ్ళీ జేఏసీకి పిలిచి చెప్తే బాగుంటుంది. కానీ ఎన్నికలే పెడతా అంటే నిన్న అందరూ విస్మయానికి గురైండ్రు, అనుమానాలకు గురైండ్రు, తర్వాత బాధకు గురైండ్రు, అసలు అవుతుందా కాదా, ఈ ప్రభుత్వం మీద మళ్ళా మనకి ఇంకా మోసం చేస్తుందా అని అనుమానాలు వచ్చినాయి. ఈ అనుమానాలు రాకుండా ఉండాలి. నేను ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, మాకు
గౌరవ ముఖ్యమంత్రి మీద కూడా అపారమైన గౌరవం నమ్మకం ఉంది. వారు ఒక మాట అన్న తర్వాత ఏది కూడా వెనుకకు తీసుకోరని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. మరి అటువంటిప్పుడు మంత్రివర్యులు చెప్పారు కాబట్టి ఇప్పటికైనా మరి తప్పకుండా ప్రభుత్వం ఆలోచన చేసి వాస్తవాలు చెప్పాలి. అందుకోసం అని చెప్పి మేమంతా నిన్న అన్ని సంఘాలు నాను జేఏసీలు కూడా సోషల్ మీడియాలో మాట్లాడిండ్రు, అవాక్ అయిపోయిండ్రు. అది ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రభుత్వం మీద ఒక గౌరవం నమ్మకం వచ్చిన తర్వాత ఇది గొడ్డలు పెట్టని నేను అంటా ఉన్న ముఖ్యమంత్రి గారి యొక్క విధానం, దాన్ని మార్చుకోవాలి. దాంట్లో వాస్తవం ఏందనేది కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టే ముఖ్యమంత్రి గారికి తెలియాలనే మేము ఈరోజు మరి ప్రెస్ ద్వారా చెప్తా ఉన్నాం. మేము 31వ తారీఖు నాడు అంటే 2వ తారీఖు నాడు వారు మీటింగ్ ఉంటుంది. తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి అన్ని అంశాలు అందరికి సంబంధించినవి, ఉద్యోగులై, రైతులై, ప్రజలై అన్నీ చెప్తారు. అప్పుడు ఆర్టీసీకి ఇచ్చిన అభయాన్ని కూడా చెప్పాలనేది ఆ నమ్మకం ఉంది. కాబట్టి వారి మీద నమ్మకంతో మేము ఇవాళ మళ్ళొకసారి గుర్తు చేద్దామని చెప్పి మీడియా ద్వారా అడుగుతా ఉన్నాం. రెండోది 31వ తారీఖు నాడు మేమంతా కూడా డిమాండ్ డే అని ఎర్ర బ్యాడ్జీలు పెట్టి ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా యూనియన్లకు అతీతంగా ఎర్ర బ్యాడ్జీలు డ్యూటీలో ధరించి ఇవాళ డిమాండ్ డే, మాకు యూనియన్లు వద్దు, తర్వాత మెర్జరే కావాలి, మెర్జరే ముద్దు, యూనియన్లు వద్దు అనే దాని మీద డిమాండ్ డేని పాటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు 2వ తారీఖు నాడు తప్పకుండా మరి ఈ ఆర్టీసీ కార్మికుల బాధల్ని ఇవన్నీ తెలుసుకొని ఆల్రెడీ చిరకాల కోరికను తీరుస్తానని మాటిచ్చింది కాబట్టి ఫుల్ఫిల్ చేసి ఎన్నికలు లేకుండా ఉన్న వాళ్ళనే దాంట్లో కమిటీలో వేయండి. ఎంతమందిని వేస్తారు, ఎవరిని వేస్తారు మీ ఇష్టం, ప్రాధాన్యత మీకే ఉంటుంది. ఐఏఎస్ కమిటీలో వేసి ఈ రోజు నుంచి కమిటీ పనిచేయాలి కానీ టైం బౌండ్ పెట్టమంటున్నాం. 2 నెలలు పెడతావా, 3 నెలలు పెడతావా, 100 రోజులు పెడతావా అనేది అతి తక్కువ పీరియడ్ పెట్టి కార్మికులకు పెద్ద కాలయాపన చేసి ఇదేమన్నా సుదీర్ఘ దేశ చరిత్రలో మాట్లాడేటి కాదు. ఆల్రెడీ ఏపీలో అయింది, ఇక్కడ స్టడీ చేసిండ్రు, స్టడీకి పోయి వచ్చింది, మేమంతా కూడా ఇచ్చినాం. కాబట్టి ఒకసారి ఏపీకి మళ్ళా సాటిస్ఫాక్షన్ కోసం పోయి వస్తే వారం రోజుల్లో అయిపోయే ప్రక్రియ 1 మంత్లో అవుతుంది గవర్నమెంట్ తలుసుకుంటే. కాబట్టి ఆ విధంగా చర్య తీసుకోవాలని చెప్పి, ఒకవేళ మాకు నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారు 2వ తారీఖు తీసుకుంటారని, ఒకవేళ అదే రాకుండా ప్రభుత్వం మీద మంత్రి గారు చెప్పింది అయిపోయి ఇంకా కాలయాపన చేయాలి అని చెప్పి అనుకుంటే దీనికి కార్మికులు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో ఉండరు. దాని మీద మాకు ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి. కాబట్టి తప్పకుండా మరో పోరాటానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి కార్మికుల ద్వారా వస్తుందనేది చెప్తూ, అవసరమైతే ఆమరణ నిరాదీక్షకు కూడా జేఏసీగా కూర్చొని మీది పరిష్కారానికి సిద్ధమవుతాం. ఆ పరిస్థితి ప్రభుత్వం తీసుకురావద్దని చెప్పి ఇచ్చిన మాట మీద నిలబడి ఆర్టీసీని కాపాడండి. చిన్న జీతగాళ్ళు, చిరు జీతగాళ్ళు, జీతాలు లేనోళ్ళు. రెండోది ఒకటే చెప్తున్నా, చివరిగా మేము 3 ఇవాళ మీరు ఒప్పుకున్న దాన్ని ఫుల్ఫిల్ చేసి కమిటీ వేయండి, నంబర్ 1. రెండోది యూనియన్లు వద్దు. నంబర్ 2 ఇవాళ పిఆర్సీ మీరు 11% ఇచ్చాను, ఓకే, మేమంతా కూడా సాటిస్ఫై అయినాం, ఇప్పుడున్న పరిస్థితులలో ఉన్నాం. దాని మీద 2017 పిఆర్సీ, 2021 పిఆర్సీకి సంబంధించిన రిటైర్డ్ అయిన డబ్బులు ఒక్క రోజు కూడా లేటు కాకుండా దాని మీద మరి రేపు 2వ తారీఖు నాడు స్పష్టమైన హామీ రావాలి. వాళ్ళు ఆందోళనలో ఉన్నారు, దాదాపు 120 మంది దాకా చనిపోయినరు, ఇబ్బందులు ఉన్నారు. అంటే 38-39 సంవత్సరాలు ఊడిగం చేసి యవ్వన జీవితాన్ని దారపోసి రిటైర్డ్ అయినాక పనిచేసిన డబ్బులు రాకపోతే వాళ్ళు ఎంత బాధలో ఉంటారో అర్థం చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ, వెంటనే ఆ యొక్క బాకీ లేకుండా డబ్బులు ఇచ్చి తర్వాత పిఆర్సీ కూడా అందరికీ రిటైర్ అంటే సర్వీస్లో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా రావాల్సినవన్నీ ఇచ్చేయండి. మేము కూలి పని చేసినాం, కూలి జీతమే అడుగుతున్నాం తప్ప వేరే కాదు కదా. ఆ విధంగా ఇచ్చేసి ఆర్టీసీని పరిరక్షించండి. తప్పకుండా ఈ ఆర్టీసీని ముందుకు తీసుకుపోయి ప్రభుత్వ ఇమేజ్ ఇంకా ఇనుమడింపేలాగా మేమంతా కూడా చేయూతనిస్తాం, మేమంతా కూడా పనిచేస్తాం. తప్పకుండా ఆర్టీసీని ప్రభుత్వానికి అంకితం చేయడానికి మేమంతా ప్రభుత్వానికి అండగా కూడా ఉంటామని చెప్పి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి తెలియజేస్తాం. అలాగే ఇప్పుడు మీ నాన్ జేఏసీలో కొంతమంది సభ్యులు ఫస్టే అసలు ఎలక్షన్స్ పెట్టాలి యూనియన్లకు సంబంధించి అంటున్నారు. అలాగే మంత్రి కూడా ఇదే మాట మాట్లాడారు. అంటే మంత్రి మీలో మీకే చిచ్చు పెట్టే విధంగా కొంతమందితో ఇట్లా అనిపిస్తున్నారు అనేది కూడా కార్మికుల్లో డౌట్ ఉంది. ఏమంటారు? ఇప్పుడు మీరు చెప్పింది కూడా మీరు చెప్పడం మాకు ఇప్పటికే తెలిసిపోయింది. కొంతమంది మంత్రివర్గుల దగ్గరకు పోయి అంతా మేమే చేస్తాం, సమ్మె కాదు, సమ్మెను విచ్ఛిన్నం చేస్తాం, మా వాళ్ళు డ్యూటీలు చేస్తారు, తర్వాత మీరు ఎన్నికలు పెట్టండి అని చెప్పినట్టుగా మా దగ్గర సాక్ష్యాధారాలతోటి ఉన్నాయి. కానీ మేము ఎందుకు కార్మికుల్లో ఇదంతా గందరగోళం సృష్టించొద్దని చెప్పి ఊకున్నాం. మీరు అడిగింది కాబట్టి చెప్తా ఉన్నా, అది వాస్తవం. రెండోది, ఇప్పటికైనా మరి గౌరవ మంత్రి గారు ఎవరికి ఏముందనేది ఇంటెలిజెన్స్ వర్గాలు రాస్తాయి కదా, మీకు రిపోర్ట్లు ఉంటాయి కదా, ఎవరికి ఉంది. ఇవాళ మేము యూనియన్లు ఉన్నోళ్ళం, యూనియన్లు లేని వాళ్ళు ఉన్నారు. నేను ఒక పేరు కూడా చెప్తా, ఏం భయపడా. అశ్వత్థామరెడ్డి ఉన్నాడు ఆర్టీసీలో. ఒకప్పుడు మేమిద్దరం కూడా తెలంగాణ మధ్యలో ఫౌండర్స్మే. ఆయన వెళ్ళిపోయిండు, బీజేపీకి పోయిండు.
3.5 కోట్లు కొల్లగట్టుకుపోయిండు ఆర్టీసీ కార్మికులై. యూనియన్ ఆఫీస్ కట్టిస్తా అని చెప్పి 1,75,000 తీసుకుపోయి ఆయన కట్టుకున్నాడు. ఇలా బిల్డర్ అయిండు. ఆయనకి ఇలా 5 వెహికల్స్ ఉన్నాయి. బిల్డర్ అయిండు. కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతా ఉన్నాం. కార్మికులు అర్థం చేసుకోవాలి. ఇవాళ 6-7 కింద ఉద్యమం చేసి 36 మందిని పొట్టన పెట్టించి డబ్బులన్నీ మూటగట్టుకొని బయటకు పోయి బీజేపీలు చేరి మళ్ళీ వచ్చి ఇలా రాజకీయ ప్రయోజనం కోసం వచ్చి ఇలా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నప్పుడు ప్రభుత్వానికి అన్ని అంగులు ఉంటాయి. ఎస్బీ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీడియా ఉంటుంది, మేధావులు ఉంటారు, అంతా ఉంటుంది. వాస్తవాలు ఏందో ఆయన మీద చర్య తీసుకోకుండా ఆయనని మా మీదకి జేఏసీ మీదకి ఉసిగొల్పినట్టుగా మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి నేను మీ ద్వారా మీరు అడిగింది కాబట్టి చెప్తా ఉన్నా, మా ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేస్తున్నా, అసలు యూనియన్లని మీరు ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు ఏ యూనియన్లు ఉన్నాయి? ఆర్టీసీలో ఎన్ని యూనియన్లు ఉన్నాయి? 11 యూనియన్లు మాత్రమే ఉన్నాయి. అందులో ఎన్ని ఇంకా మనుగడలో ఉన్నాయి, ఎన్ని మనుగడకు దూరంగా ఉన్నాయి అనేది ఇవాళ వివేక్ సార్ ఉన్నాడు కదా, మరి లేబర్ డిపార్ట్మెంట్లో మీరు లిస్టు తెప్పించుకోండి, ఉన్న యూనియన్లను పిలవండి. అంటే యూనియన్లు ఉన్న యూనియన్లను పిలుస్తారా? మీకు దగ్గరైన క్యాండిడేట్లను పెట్టి కార్మికులని ఇబ్బందుల్లో పెట్టి ఇటువంటి ప్రకటనలు చేసి మరి కార్మికుల్లో ఇబ్బందులు తెచ్చి ప్రభుత్వం మీదనే అనుమానాలు వచ్చే పరిస్థితి తీసుకొస్తారా? అది కరెక్ట్ కాదు. కాబట్టి దీన్ని సరిచేయడానికి ముఖ్యమంత్రి గారి మీద అపార గౌరవం ఉంది. ఇటువంటి వాడిని చేయాలి. అశ్వత్థామరెడ్డి మీద చర్యలు చేపట్టాలి. ఇవాళ అవసరమైతే ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా మేము రాసిస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన మీటింగులు పెడతా ఉన్నాడు, మా యూనియన్ లెటరేడ్ వాడుకుంటా ఉన్నాడు, యూనియన్ లెటరేడ్ మీద మీటింగులు పెట్టి కమిటీలు ఎత్తానంటా ఉన్నాడు. ఏ ప్రయోజనం కోసం వేస్తాడు? ఎవరి కోసం వేస్తారు? కార్మికులు కూడా అర్థం చేసుకోవాలి. మీ ద్వారా కోరుతా ఉన్నా. ఇవాళ అటు పోయిన కార్మికులు ఎటుగాకుండా కుడిదిలో పడ్డ ఎలకలాగా అయ్యే పరిస్థితి ఉంటుంది. అటువంటిది పెట్టుకోవద్దు. ఆర్టీసీ తెలంగాణ మధ్యలో ఉన్నవాళ్ళు ఏ వర్గం అనేది కాదు, అందరూ ఒకే గొడుగు కింద ఉండాల్సిన అవసరం ఉంది. మన అందరితోటే ఇవాళ ఆర్టీసీలో ప్రయోజనం ఉంది. ఇప్పటికీ బలమైన శక్తివంతమైన యూనియన్గా తెలంగాణ మజ్దూర్ యూనియన్గా థామస్ రెడ్డి తోటే ఉన్నారు. యూనియన్లో ఉన్న వాళ్ళంతా తాత్కాలికంగా కొంతమందిని కొని డబ్బులు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను చెప్పినట్టు కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు, కార్మికుల పొట్టలు కొట్టిండు, ఉసురు తాకుతుంది. అటువంటి డబ్బులతోటి మీటింగులు పెట్టి దావతులు ఇచ్చి బస్సులు ఇచ్చి ఫోన్లలో మాట్లాడి తమ్మి ఇట్లరా అంటున్నాను. నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా, అశ్వత్థామరెడ్డి గారు మీరు ఎంతమందికి ఫోన్ చేసిండ్రో నేను రికార్డ్ ప్రకారంగా రేపు మీడియా ముందు నిలబెట్టి అడగనా? మిమ్మల్ని ఎంతమంది క్వశ్చన్స్ అడిగినారు? తమ్మి బస్సులు తీస్తావా? తమ్మి నాకు సపోర్ట్ చేయి, నువ్వు అటుపోకు, నీకు డబ్బులు ఇస్తా అన్నవా లేదా? నువ్వు నా మీటింగ్కి రా అన్నవా లేదా? వాళ్ళు ఏం చెప్పారు? నీకు ఇలా చెంప పెట్టుగా సమాధానం చెప్పిండ్రు 100,000 మంది కార్మికులు. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. యాజమాన్యం కూడా, గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఇటువంటి వాళ్ళని దగ్గర పెట్టుకొని ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి మీ ద్వారా కోరుతూ, గౌరవ ముఖ్యమంత్రి కూడా వాస్తవాల మీద రిపోర్ట్ తెప్పించుకొని ఎవరు తప్పుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆర్టీసీ కార్మికులని, ఆర్టీసీని కాపాడాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రికి అండగా ఉంటాం. ముఖ్యమంత్రి ఏది చెప్పినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే మహాలక్ష్మి పథకాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయినాం. రేపు ఆర్టీసీ భవితవ్యం కూడా కాపాడడానికి మా బాధ్యతలు ఉంటాయి. ఇవాళ ఎక్కడ కూడా ప్రభుత్వంలో విలీనమైతే ప్రభుత్వానికి ఎలాంటి నష్టము అప్రతిష్ట ఉండదు. ఆస్తులన్నీ కేంద్ర ప్రభుత్వ విధానంలో ఉంటాయి, కేంద్ర చట్టాల కింద ఉంటాయి. కాబట్టి ఏ ప్రభుత్వానికి పోవు, మాకే ఉంటాయి. ఆస్తులు మాకే ఉంటాయి, మా పని గంటలు మాకే ఉంటాయి, మా విధానం మాకే ఉంటుంది. కేవలం ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలో విలీనమైతే మా ట్రెజరీ నుండి జీతాలు వస్తాయి తప్ప మేరే ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్పాను, ఎలక్ట్రిక్ బస్సుల మీద ఆవేదన వద్దు. నేను ఆర్గ్యుమెంటేషన్ 2,000 బస్సులు ఆర్టీసీకి ఉంటుందని చెప్పాను. స్వాగతించిన ముఖ్యమంత్రి గారికి తలవంచి నమస్కారం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చాలా చెప్పడం జరిగింది ఆ రోజు మీటింగ్లో. సో అటువంటివన్నీ నిజంగానే చేసి కార్మికులకి బయటకు పోకుండా సంస్థ పరిరక్షణ కోసం మీరు పనిచేస్తా అన్నప్పుడు తప్పకుండా మేము అండగా ఉండి పనిచేస్తాం. కాబట్టి మరి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ విధానం మీద మీరే సరైన క్లారిటీ ఇవ్వాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. సో మొత్తంగా ఏదైతే విలీనమే వద్దు, యూనియన్లు వద్దు అని థామస్ రెడ్డి గారు అని చెప్తుంది. ఎందుకంటే ఉద్యోగులు ఏదైతే ఉద్యోగ భద్రత కోరుకుంటున్నారు కాబట్టి యూనియన్ల గురించి అయితే పక్కన పెట్టండి, అది చాలా లేట్ అయ్యే పరిస్థితి. కాబట్టి ఫస్ట్ విలీనం చేయండి, దానివల్ల మాకు ట్రెజరీ నుంచి జీతాలు వస్తాయి, అలాగే ఉద్యోగ భద్రత ఉంటుందని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం. సో మంత్రి గారు ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. కార్మికులు ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారం ముందుకెళ్లాలని కూడా వారు చెప్తున్న నేపథ్యం. వీడియో ప్రభాకర్తో గణేష్, 7 టీవీ, హైదరాబాద్ నుంచి.